హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. శనివారం వస్తే చాలు మేము మా ఇంట్లో ఖచ్చితంగా పులగం చేసుకుంటూ ఉంటాం. ఈ పులగం కాంబినేషన్లో శనక్కాయల చట్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ చట్నీతో పాటు పచ్చి పులుసు కూడా ఉండాల్సిందే. అది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా పులగం ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో ఈ కప్పుతో 2 కప్స్ రైస్ తీసుకున్నా. 1 కప్పు రైస్కి 1/2 కప్పు పొట్టు ఉన్న పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత వీటిని బాగా కడిగి తగినన్ని నీరు పోసి కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇది కుక్ అయ్యేలోపు శనక్కాయల చట్నీని ప్రిపేర్ చేసుకోండి. ముందుగా పెన్నం పెట్టి శనక్కాయలు వేసి వేయించుకోండి. అవి వేగిన తర్వాత అవి పక్కకు తీసుకొని అదే పెన్నంలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని మిర్చీలు 2 టమాటాలని ఫ్రై చేసుకోండి. అవి వేగిన తర్వాత ఎర్రగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని అదే పెన్నంలో ఫ్రై చేసుకోండి. అవి అన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అందులో ఫ్రై చేసుకున్నవి అన్నీ వేసి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. శనక్కాయల చట్నీలోకి నేను వంకాయలను కూడా కొద్దిగా ఆయిల్ వేసి మెత్తగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాను. ఈ శనక్కాయల చట్నీకి వంకాయలు మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ శనక్కాయల చట్నీతో పాటు పచ్చిపులుసు కూడా చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో వేడివేడి పులగం, నెయ్యి, శనక్కాయల చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.